శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మీరు పలానా లగ్నంలో కనుక జన్మించినట్లయితే ఆ లగ్నరీత్యా లేదా లగ్నం కాకుండా రాశిరీత్యా మీ యొక్క జాతకాన్ని మీరే చూసుకొని మీకు ఏ ప్రాబ్లం జరుగుతుంది, ఆ ప్రాబ్లం తగ్గట్టుగా మీరు ఏ పరిహారం చేసుకోవాలి అంటే, మీకు మీరుగా మీ జాతకంలో పలానా సమస్య వచ్చిందంటే ఈ గ్రహం వల్ల వచ్చింది, నేను ఈ రకమైనటువంటి దానమో మంత్రమో అమ్మవారి నామమో ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇది మీ లైఫ్ లాంగ్కి పనికి వస్తుంది. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. ఒక్కొక్క లగ్నంలో పుట్టిన వారికి ప్రత్యేకంగా ఆ తత్వం అనేటువంటిది పర్టికులర్గా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం 100% పనిచేస్తుందని చెప్పడానికి ఆ తత్వాన్ని చూసి మనం ఈజీగా కరెక్టే కదా భలే పనిచేస్తుంది అనుకోవచ్చు. అదేమిటి అంటే, మనం ఈరోజు గురువు లగ్నం అయినటువంటి ధను లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాం. లగ్నంలో గురువు ఉంటే కాదు ఇక్కడ కాన్సెప్ట్, ధను లగ్నం అయితే ఏమిటి, అదేవిధంగా ఈ గురువు ఇక్కడ ఉన్నప్పుడు ఉండే తత్వాలు కూడా మారుతూ ఉంటాయి. ఇక్కడ సహజంగానే గురువు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి వీళ్ళకి మంచి వర్కింగ్ నేచర్ పర్సన్స్ అయి ఉంటారు అండ్ మంచి గురువులు, అదేవిధంగా గురుతత్వం అధికంగా ఉంటుంది. అయితే ఎప్పటి వరకు ఈ గురువు పాడవనంతసేపు మాత్రమే. ఎందుకంటే రకరకాల ఆలోచనలు ఉన్నవాడు ఆవిడ ఎక్కడున్నా తప్పు చేస్తాడు. గుళ్ళో ఉన్న తప్పు చేస్తాడు, శ్మశానంలో ఉన్న తప్పు చేస్తాడు, మంచి ప్రదేశానికి వెళ్ళిన తప్పు చేస్తాడు. కానీ ఆలోచన కరెక్ట్గా ఉన్న వ్యక్తి ఎక్కడున్నా అసలు తప్పు చేయడు, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా గురువు బాగున్నాడు, లగ్నంలో గురువు ఉన్నాడు కదా అద్భుతం అనుకోకూడదు ఎప్పుడు. ఆ గురువు పాపగ్రహాలతో ఉన్నాడు అనుకోండి, అప్పుడు పోయింది. మన లగ్నంలో గురువు ఉన్నాడండి, అద్భుతమైన వ్యక్తి అండి, మంచి వ్యక్తి అండి అని అనడానికి లేదు. బాగుంటేనే మంచి వ్యక్తి. కాకపోతే ఇన్బిల్ట్గా కొన్ని యోగాలు ఉంటాయి వీళ్ళకి. అంటే ఏంటి, న్యాచురల్గానే గైడింగ్ నేచర్ ఉంటారు వీళ్ళు. లగ్నంలో గురువు లగ్నంలో పుట్టినవారు అంటే ధను లగ్నంలో జన్మించిన వారు ఇన్బిల్ట్గా గైడింగ్ నేచర్ ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇన్బిల్ట్గా గురుతత్వం అధికంగా ఉంటుంది. అయితే మీరు ఉదాహరణకి ఎదగలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, మంచి చేసినా చెడు ఎదురవుతుంది అంటూ ఉంటారు. కొన్నిసార్లు మనం చూడండి, వింటూ ఉంటాం, అరే నేను మంచి చేస్తున్నా చెడు ఎదురవుతుందండి, ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే, మీ జన్మజాతకంలో జూపిటర్ పాడయ్యాడు. జూపిటర్ మంచి చేయడం, ఒక గైడింగ్ ఇవ్వడం, దానివల్ల మీకు చెడు ఎదురు అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ జూపిటర్ పాడైతే అది జరుగుతుంది, అప్పుడు ఏ గ్రహాల చేత పాడైందో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దేవతారాధన, ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానము చేస్తూ ఉండాలి. ఏ గ్రహాల ద్వారా పాడైందో అదే దాంతోపాటు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది వీరికి. ఇది సెల్ఫ్గా బిల్డప్ అవడానికి. ఇక వీరికి ధనాన్ని ఇచ్చే గ్రహం శని అయ్యాడు. ప్రయత్నాధిపతి శనే, సిబ్లింగ్స్కి కారకుడు శనే, దారిద్రానికి పౌరుష పరాక్రమాలకు అన్నిటికీ శాటనే అవుతాడు. అంటే ఏమిటి, ఇక్కడ కృషి కారకుడు ధనకారకుడు కనెక్ట్ అయ్యాడు. అంటే సెల్ఫ్గా వీళ్ళు మనీ సంపాదించుకోవడానికి కృషి చేసేటువంటి దీనికి సంబంధం వచ్చింది ఇక్కడ. అదేవిధంగా థర్డ్ లార్డ్షిప్ ఎప్పుడైనా సెకండ్ లార్డ్కి కనుక వస్తే కాస్త ఫ్యామిలీ విషయాల్లో కానీ ఫైనాన్స్ విషయాల్లో కానీ కొంత స్ట్రెస్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ లగ్నానికి ఫ్యామిలీ అంటే ఏంటి, ఈ శుక్రుడు 6th and 11th లార్డ్షిప్ రావడం వల్ల, అంటే షష్టమ లాభాధిపత్యం రావడం వల్ల ఇది కొంచెం ఈ లగ్నంలో పుట్టారంటేనే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళకి పూర్వజన్మ కర్మ కంప్లీట్గా వివాహము, వివాహ జీవితము, స్త్రీలతో ఉండేటువంటి గొడవలు వీటి మీద చూపిస్తూ ఉంటుంది ఎఫెక్ట్ అనేది. ధనులగ్నంలో జన్మించారు అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లగ్నమే, దాని తర్వాత రాశి జోలికి వెళ్ళండి లగ్నం తెలియని వారు. కాబట్టి వీళ్ళు పర్టికులర్గా ఫ్యామిలీలో జీవిత భాగస్వామితో ఉండేటువంటి రిలేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది చాలా స్పష్టంగా చూపిస్తుంది. బట్ ఈ శని కనుక పాడయ్యాడా ఫైనాన్స్ విషయంలో ఎక్కువ ఇబ్బంది పడతారు. అందులో ముఖ్యంగా శని పాడైతే అన్నదమ్ములు, అక్క చెల్లెల మూలంగానే ఫైనాన్షియల్ ఇబ్బందులు రావడం, కుటుంబ సభ్యుల్లో కుటుంబ విషయాల్లో కొంత డిస్టర్బ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి ఇన్బిల్ట్గా ఉన్న యోగం ఏంటంటే, లగ్న అండ్ 4th లార్డ్షిప్ కూడా గురువే అవుతాడు.
అంటే మీ గురువు బాగున్నాడు, మీ విద్యే మీకు అద్భుతమైన స్టేజ్కి తీసుకెళ్తుంది, మీ తల్లిగారే మీకు అద్భుతమైన స్టేజ్కి తీసుకెళ్తుంది. అంటే ఏమిటి, ఈ జూపిటర్ అంటే గురుగ్రహము ఎంత బాగుంటే వీళ్ళకి అంత కంఫర్ట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎంత పాడైతే అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి వెళ్తూ ఉంటారు. అది విద్యపరంగా కానివ్వండి, మదర్ పరంగా కానివ్వండి, అదేవిధంగా అసర్ట్స్ పరంగా కానివ్వండి. ఎందుకంటే గురువు బాగున్నాడు, లగ్నాధిపతి వెళ్ళి చతుర్థంలోనే ఉన్నాడు లేదా శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు, అప్పుడు వీళ్ళు ఏ అసర్ట్ కన్నా, బంగారం కొన్నా, గురువారాలు కొనాలి, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది పర్సనల్ చార్ట్లో ఆ జూపిటర్ అంటే మీ యొక్క లగ్నాధిపతి ఏ గ్రహాలతో కంజంక్ట్ అయ్యాడు, ప్లేస్మెంట్ ఉంది అంటే పిఏసి అంటాం, ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. అంటే ఎక్కడున్నాడు, ఏ గ్రహం చేత చూడబడుతున్నాడు, అదేవిధంగా ఏ గ్రహంతో కలుస్తున్నాడు, దీనివల్లే మీ జాతకం అనేటువంటిది ఎలా మలుపులు తిరుగుతుంది అనేటువంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ పంచమ వ్యయాధిపతి కుజుడవుతారు ధనుర్లగ్నానికి. పంచమ స్థానం అంటే సంతాన స్థానము, ఫ్రెండ్స్, షేర్ మార్కెట్, మీ యొక్క ఆలోచన విధానము, మీ యొక్క ఏదైనా సరే ఒక అంటే ఉపాసనా స్థానము అంటూ ఉంటారు. కాబట్టి మీరు పర్టికులర్గా ధనుర్లగ్నం జన్మించిన వాళ్ళు 100% నరసింహస్వామి యొక్క ఉపాసన, నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం కనుక చేసినా విన్నా మీకు ఆటోమేటిక్గా రుణరోగ శత్రువుల నుంచి బయటపడతారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ వ్యయాధిపత్యం కూడా కుజుడికి వచ్చింది కాబట్టి కొంచెం సంతానం దూరంగా వెళ్ళడం, విదేశాలకు వెళ్ళడం. అయితే ఎప్పుడది ఈ కుజుడికి విదేశీ యోగాలు రావాలి, అప్పుడే సంతానం వెళ్తుంది. అంతేగాని 5 and 12 రాగానే సంతానం వెళ్తుందని కాదు. సరే ఒకవేళ వెళ్దామని ప్రయత్నం చేస్తున్నామండి, మా అబ్బాయిని పంపిద్దాం అనుకుంటున్నాము, కానీ ఎందుకు అవ్వట్లేదు అంటే అక్కడ మీ కుజుడు పరిపూర్ణంగా విదేశీ యోగాన్ని ఇచ్చేటువంటి ఫార్ములా అక్కడ మ్యాచ్ అవ్వలేదు. అంటే అది ఒక క్యాల్కులేషన్ మ్యాచ్ అవ్వలేదని. ఎందుకు మ్యాచ్ అవ్వలేదు, ఇంకేదో గ్రహం ఇన్వాల్వ్ అవుతుంది, అవ్వదు. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు ఏదైనా ఒక పని చేస్తున్నారు, ఆ పని చేసేటప్పుడు అక్కడ ఏదో సంథింగ్ మీకు టెక్నికల్గా సపోర్ట్ దొరకకపోయినా, లేకపోతే ఇంకేదైనా మీరు ఒక టీయే చేస్తున్నాను అనుకోండి, చిన్న ఉదాహరణ చెప్తున్నాను, ఒక టీ కాస్తున్నాం, అందులో చక్కెర లేదు అక్కడ పదార్థం, కానీ టీ పొడి అండ్ పాలు, వాటరు, స్టవ్ అన్నీ ఉన్నాయి, కానీ తీపి లేనటువంటి టీ వస్తుంది మీకు అక్కడ. చక్కెర ఉంది కానీ అందులో మీకు టీ పొడి లేదనుకోండి, అంటే ఆ పదార్థం అక్కడ లేదనుకోండి, ఏమవుతుంది, తీయగా ఏదో పంచదార నీళ్ళు తాగినట్టుంటుంది కానీ టీ ఎఫెక్ట్ వల్ల. అంటే ఏమిటి, ఒక 4 పదార్థాలు కలిస్తే, అంటే నీళ్ళు, పాలు, టీ పొడి, చక్కెర, ఇవి కలిస్తే ఒక టీ ఎలా తయారవుతుందో ఒక గ్రహం కలిసినప్పుడు ఆ ప్రభావం ఇస్తుంది. అంటే ఏమిటి, కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటూ ఉంటారు. ఈ రకంగా మీకు 5th and 12th లార్డ్షిప్ కుజుడికి వచ్చినందుకు సర్వసాధారణంగా స్త్రీ సంతాన యోగం కలగడం, అదేవిధంగా సంతానం కాస్త అగ్రెసివ్గా ఉండడం, కుజుడు కదా న్యాచురల్గా అధిపతి కుజుడు కదా, అదేవిధంగా ఆ కుజుడు కనుక శుభగ్రహాలతో కలిస్తే అంత అగ్రెసివ్గా లేకుండా కాస్త తగ్గడము, ఉపాసన మీరు నరసింహస్వామి ఉపాసన చేయడము, ఫ్రెండ్స్ ద్వారా కొంత నష్టపోవడం కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి ధనుర్లగ్నం వారికి. ఎందుకంటే 5 and 12th లార్డ్షిప్ పాడైతే నష్టపోవడం జరుగుతుంది. బాగుందనుకోండి, ఫ్రెండ్ ద్వారా విదేశాలకు వెళ్తారు వీళ్ళు, లేదా సంతానం కలిగిన తర్వాత విదేశాలకు వెళ్తారు, లేదా సంతానం విదేశాలకు పంపిస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కాకపోతే ఈ ధనుర్లగ్నం వారికి 5 and 12th లార్డ్షిప్ వచ్చింది కాబట్టి సంతానం పొందేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. బట్ పర్టికులర్గా మేజర్గా మాత్రం ధనుర్లగ్నంలో జన్మించాము అంటే శుక్ర దశ వచ్చిన, శుక్ర రాసుల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క మహాదశలు వచ్చిన, పర్టికులర్గా మీరు జాగ్రత్త వహించవలసిన విషయం ఏమిటంటే 2 విషయాలు పర్టికులర్గా చూసుకోవాలి. ఒకటి, వివాహము చేసుకునేటువంటి అంశంలో జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో చాలా పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా కూడా నెగ్లిజెన్సీ పనికిరాదు. అదేవిధంగా పార్ట్నర్షిప్స్ చేసేటువంటి అంశాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక అష్టమాధిపతి చంద్రుడు, భాగ్యాధిపతి రవి చూసుకున్నట్లయితే అష్టమ భాగ్యాధిపతులు చంద్రుడికి రవికి వస్తాయి ఈ యొక్క ధనులగ్నానికి. కాబట్టి 8th లార్డ్షిప్ చంద్రుడికి వచ్చినందుకు, చంద్రుడు కనుక ఏదైనా గండ యోగాల్లో ఉంటే జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. చంద్రుడు పాడయ్యాడు, జలరాశుల్లో ఉండి పాడయ్యాడు, ఇంకా అప్పుడు మీరు పర్టికులర్గా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండడం, రెస్పిరేటరీ సిస్టమ్ విషయంలో కొంత ఇబ్బంది, అంటే కొంచెం ఊపిరి పీల్చుకునే విషయంలోని లంగ్స్లోని ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. భాగ్యాధిపతి రవి అయినందుకు సర్వసాధారణంగా సన్ కనుక బాగుంటే ఖచ్చితంగా మీకు తండ్రికి ఒక మంచి యోగం, తండ్రి ద్వారా మీకు కలిసి రావడము, మాస్టర్స్ ద్వారా కలిసి రావడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక లగ్నంలో జన్మించినప్పుడు ఇన్బిల్ట్గా ఉన్నటువంటి యోగము, అదేవిధంగా ఇక్కడ చూడండి 7 and 10th లార్డ్షిప్ బుధుడికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జీవిత భాగస్వామి కూడా ఏదైనా బిజినెస్ కానీ,
జాబ్ కానీ చేయడం జరుగుతుంది. అయితే ఆ జాబ్‌లో ఎంత రేంజ్ వరకు వెళ్తుంది? కొంతకాలం చేసి ఆపేస్తుందా? అసలు వెళ్ళదా? అనేటువంటిది మీ యొక్క మెర్క్యూరీ అంటే బుధుడు ఉండేటువంటి స్థితిని బట్టి ఉంటుంది. మీరు విదేశాలకు వెళ్తారా? వెళ్ళరా? అనేటువంటిది ఈ కుజుడు చెప్తాడు. అంటే 12వ అధిపతి ఎలా ఉన్నాడు? విదేశీ యోగం ఏర్పడిందా లేదా? అయితే చాలా కేసెస్‌లో సంతానం కలిగిన తర్వాత చేసేటువంటి ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు తొందరగా సక్సెస్ అవుతాయి. వాళ్ళ పర్సనల్ చార్ట్‌లో ఒకటే గుర్తుపెట్టుకోండి. పర్సనల్ చార్ట్‌లో ఏ యోగం ఏర్పడింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనము, గోవు క్యారెట్స్ తినిపించడం చేయండి అనే విధాలు బాగుంటుంది. అయితే ఇక్కడ మరి జాతక చక్రం లేదు అన్నప్పుడు ఏం చేయాలి? కొన్ని లలితా నామాల్లో కొన్ని చెప్తాను, అవి చేసుకోండి. ప్రధానంగా అందరినీ పీడిస్తున్నటువంటిది అప్పుల బాధలు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఒక బిల్వపత్రం మీద ఎర్రటి చందనాన్ని రాసి అమ్మవారి దగ్గర పెట్టి ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు అమ్మవారు అవకాశం ఇస్తుంది. ఏమి పైనుంచి ఏం కురిపించదు. అమ్మవారిని ఆరాధన చేయంగానే పైనుంచి బస్తాలు బస్తాలు ఇలా కురిపించేసి నువ్వు ఏ పని చేయకుండా నువ్వు సోమరపోతులా ఇంట్లో పడుకొని నీకు డబ్బులు ఇచ్చేస్తా అందు. నువ్వు పడేటువంటి కష్టానికి ఆవిడ నీకు తోడు ఉంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. అప్పు తీరడానికి ఆవిడ మీకు పక్క నుండి నీకు ఒక మంచి మంచి అవకాశాలు ఇచ్చి నీ కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తుంది. ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉందండి అన్నప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః. ఇది చేస్తూ శుక్రవారాలు చపాతీలు తీసుకోండి. 3 చపాతీలు చక్కగా నూనె వేయకుండా కాల్చినప్పుడు చపాతీలకు తేనె పూసి వాటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవుని అమ్మవారి స్వరూపంగా భావిస్తే ఇవి తినిపించండి. ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో ధనప్రాప్తి వస్తుంది. మీ కష్టానికి ఫలితం వస్తుంది. కష్టపడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి మీదకి వచ్చినప్పుడు కర్మ చేయవలసిందే. కృష్ణుడు రాముడు కూడా ఆయన స్వయంగా కర్మలు చేశారు, అంతేగాని మాయలు ఎక్కడ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలంటే ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని ఆ చెంచాతో ఆ నీటిని చూస్తూ ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికలమశనాశిని నమః అనుకుంటే ఇంకో గ్లాసులో వేస్తూ లాస్ట్లో మళ్ళీ ఆ పరమేశ్వరుడికి ఆ యొక్క నీటిని సమర్పించినట్టు చేసి దాన్ని ప్రసాదంగా తీసుకొని తాగండి. ఖచ్చితంగా దోషం పోతుంది. దీంతోపాటు మీరు అశ్విని నక్షత్రం రోజు దీర్ఘ వ్యాధులు ఉన్నాయనుకోండి, అశ్విని నక్షత్రం రోజు మీరు ఏదైతే మెడిసిన్ తీసుకుంటారో స్టార్ట్ చేయండి. ఆ రోజు నుంచి అశ్విని దేవతకు నమస్కరించుకొని స్టార్ట్ చేయండి. మీ రోగం ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే మరి కొంతమందికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు ఏం చేయాలి అంటే సూర్య భగవానుడిని చూస్తూ ఓం మిత్రాయ నమః, అదేవిధంగా తూర్పు భాగంలో కూడా గ్రీన్ కలర్ వేసి అక్కడ సిట్టింగ్ ఏరియా ఏర్పాటు చేయండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే అమ్మవారి నామాల్లో సూర్య భగవానుని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః చేసుకోండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మరి కొంతమందికి వ్యాపారాల్లో రాణించదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః. మరి సంతానం కలగట్లేదండి, దత్తాత్రేయుని ఉపాసించండి. ఓం దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. అదేవిధంగా కొంతమందికి ఉద్యోగాలు రావు. అలాంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఇలాంటి లలితహాస్యనామాల్లో ఉండేటువంటి నామాలన్నీ కూడా నేను అన్ని నామాలకి అర్థము, ఏ నామానికి ఏ ఫలితం వస్తుంది అనేటువంటిది అమ్మవారి అనుగ్రహం ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఈ నామాలు చేసుకొని మీ యొక్క జీవితాన్ని అద్భుతమైనటువంటి జీవితంగా మార్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహం కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.